ఎట్ ద క్వాలిటీస్. మళ్ళీ రానున్నది 33%. ఎక్కడికి చేస్తావు? నా భార్య అయితే రాదు, ఎవరి భార్యలు అంత ఈజీగా రారు, మాకు టికెట్లు ఇయ్యరు బీజేపీలో, భార్యాభర్తలకి అన్నదమ్ములకి. ఇట్లా దొరుకుతారా అండి? మేము వీళ్ళని ఎంకరేజ్ చేయాలనా? ఓడో గుట్టంగాడు వస్తాడని వెయిట్ చేయాలనా? షీఈ్ ద లీడర్, షీఈ్ ది ఇన్ఛార్జ్. 43,000 ఓట్లు వచ్చినాయి ట్రయాంగిల్ ఫైట్లా. 3,000 ఓట్లు వచ్చిన డిక్టేట్ చేస్తా అంటే నడవదు. రెస్పెక్ట్ 43,000 ఓట్స్, ఫాలో హర్. షీ విల్ డిక్టేట్ భారతీయ జనతా పార్టీస్ యాక్టివిటీ ఇన్ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్. ఎవ్రీబడి ఫాల్ ఇన్ లైన్ ఆర్ ఫాల్ అపార్ట్. అధ్యక్షులు మెయింటైన్ చేయండి ఇది. టికెట్ల ఇష్యూలో జగిత్యాల కాదు, ప్రపంచం అంతా అయితే టికెట్ల ఇష్యూలు. టికెట్కి వచ్చిన పని చేయాలి అంతే. జగిత్యాల ఏం బయటికెళ్ళేం రాలే. ఇది మన ప్రపంచంలోనే ఉన్నది, మన తెలంగాణలో ఉన్నది. ఈ పొలిటికల్ పార్టీలు ఏడైనా పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువైందా అండి పంచాయతీ ఈ జగిత్యాల? చెప్పండి చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అసలు ఏ పార్టీ కూడా తెలియదు ఇక్కడ జగిత్యాల. మేమన్నా కోట్లు తీసి బయట పడేసా అన్నాం. అసలు ఏ పార్టీ ఇంత కన్ఫ్యూజన్ ఉంటుండే నాకు ఇక్కడికి వచ్చినాక. ఈ మేడం చెప్పి కొద్ది క్లారిటీ వస్తుంది ఈ మధ్య. సరే, మన పార్టీ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మీడియా సమావేశం ఇది, ప్రశ్నలు మీరు అడగకూడదు. పార్టీ డిసిప్లినరీ అందులో ఎవరన్నా సస్పెండ్ అయిన వాళ్ళే అంతా. చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, ఎస్పీ గారికి మాట్లాడినా కంప్లైంట్ పంపిమన్నాడు. ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, బీసీ కమిషన్కి ఇవ్వమని చెప్పిన. అంతే కదా. ఇవన్నీ వీళ్ళందరు కోవట్లకి ఆమె త్రిటలాగా కనబడుతుంది మేడం శ్రావణి గారు, కాబట్టి రియాక్ట్ అవుతుండ్రు. ఇవన్నీ చూడని వాళ్ళమా అండి మేము? గవర్నమెంట్ స్పాన్సర్డ్ అటాకులు అనేది తట్టుకొని వచ్చిన వాళ్ళం. నాకంటే ఎక్కువ ధైర్యం ఉందని రిపీట్ చేస్తున్నా. ఎమ్మెల్యే ఎడమకాలో పార్టీ, కుడికాలో పార్టీ, ముక్కో పార్టీ, కన్లో పార్టీ, ఎన్ని పార్టీలు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు? I am demanding Kendriya Vidyalaya campus in Chelgal. Jagityal people have to decide on that. Beautiful land, beautiful location. చిన్న పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారు, పేరెంట్స్కి పిల్లలకి అది కన్వీనియంట్. వీడు ఒప్పుకుంటలేడు, వాడు ఒప్పుకుంటలేడు, ఇవన్నీ కథలు బంద్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేయండి. ఎన్ని ఓట్లు వచ్చినాయండి అసెంబ్లీలో? అసెంబ్లీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? 43,000 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు ఎన్ని వచ్చినాయి? 4,000 వచ్చినాయా? మరి నాకు తెలిసి 4,000 టచ్ కాలే, కొద్ది గొప్ప అయినాయా? గూగుల్ చేయరా. నాలుగు 43,000 ఫరక్ ఉంది కదా. ఆ 43,000 73,000 చేసి 83,000 చేసి గెలిచే కార్యక్రమంలో ఉన్నాం మేము. స్తబ్దత ఉంటే మీరు ఇంత సీరియస్గా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఇంత ఇంట్రెస్ట్ తోటి వెయిట్ చేస్తారు. స్తబ్దత లేదు కదా, రాజకీయ వేడి పుట్టింది కాబట్టి మీడియా సమావేశం కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. Indore Corporation, we won handsomely. We dominated the election. We fell short by 2. Okay.
ఎంఐఎం కాంగ్రెస్ కలిసి గెలిచేసుకున్నాయి. ఐఎమ్ యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ ఎంపీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఐఎమ్ వెరీ హ్యాపీ. మెట్పల్లి కూడా క్లారిటీ ఇచ్చేస్తా ఉన్నారు మా వాళ్ళు. ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా అబ్స్టైన్ అయిన అనుకోకుర్రి. రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది. ఒకవేళ అక్కడ వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుంటే బీఆర్ఎస్ వాడు వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ ఓటు వేస్తుండే. వేస్తుండే. మన దాంట్లోకి కోవట్టు మేనేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు బదనాం కాలే. ఎందుకు కాంగ్రెస్కి రాష్ట్రం అంతా వేసిర్రా నాయన. మీరు మెట్పల్లి లేకుంటే మీరేమి సత్యపూసలు గారు. రాయకల్ అయితే ఇంకా కన్ఫ్యూజన్, జగిత్యాల కంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఈ క్యాండిడేట్ పోయిండు, ఆ క్యాండిడేట్ కండవ కప్పుకున్నాడు, ఇంకా 2 పార్టీలు, ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ వర్గాలు 2 అన్ని కలిసి చేసుకున్నాయి. ఓకే, వీఆర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద రిజల్ట్. My party is growing. As long as it is growing significantly, I am happy. In entire Telangana, Nizamabad Parliament stands first with councillor and corporator, number of councillors and corporators victory. 66 మంది గెలిచినాం. It is the highest in Telangana. ఇంకేమైనా అడిగారు తిట్టిపిస్తారా? సబ్జెక్టు జగిత్యాల్ కేంద్రీయ విద్యాలయానికి చెలగల్ ల్యాండ్ తొందరగా క్లియర్ చేయాలి. అది కూడా 10 ఎకరాలు ఇస్తే సంతోషం. 8 కంటే తగ్గకుండా చూసుకోండి. ఆయన నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. జగిత్యాలలో ఓటేసినందుకు ఎమ్మెల్యే ప్రూవ్ చేసుకోవాలి నిజాయితీ. దందాలు చేసుడు బంద్ చేయాలి. ఈ అటాకులు చేసి బీఆర్ఎస్ కల్చర్ ఇది. కాంగ్రెస్ వాళ్ళు ఇనుండ్రి, ఆయనకు బీఆర్ఎస్ కల్చర్ పోలే. మీ ఎమ్మెల్యే కాదు ఆయన. ఇవన్నీ అటాకులు, రాళ్ల మీద ఇండ్ల మీద దాడులు చేసేది అంతా బీఆర్ఎస్ కల్చర్ ఇది. ఒక మహిళ మీద అటాక్ చేస్తారా అనండి? బుద్ధి ఉండాలి. అంటే మళ్ళా వాళ్ళకంటే 10 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇంకా 10 4,000కి 43,000 ఫరక్. పార్టీ పెంచుతుందని కోపమా ఆమె మీద, మేడం మీద? అర్థమైతలేదా? పార్టీ పెరుగుతుంటే ఓళ్ళకి మండుతుంది. ఇదంతా ఇందూరు జిల్లాలో ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది ఇదంతా. ఓకే, ఉందమ్మా. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసిండ్రు, బండి సంజయ్ గారు ఫోన్ చేసిండ్రు. Her stature is growing by doing all these things. Congratulations. ఇప్పుడు ఆ యుద్ధ వాతావరణం ఎట్లా ఉందో అందరికి తెలిసిన విషయమే. గల్ఫ్ సోదరులందరికీ నేను ఐపీఎఫ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెడదామనుకున్నాను, వీడియోలు తీసి పెడదామనుకున్నాను. నాకు అనేక మంది సలహాలు కూడా ఇచ్చిండ్రు. సింపుల్గా నాకు పెద్దల నుంచి మనం ఎటువంటి సజెషన్స్ సపరేట్గా మనం చేయలేము. అక్కడ మీ ప్రభుత్వాలు ఏం చెప్తే స్ట్రిక్ట్గా దయచేసి పాటించండి. మీకు అక్కడ ఎంబసీలతోటి కనెక్టివిటీ ఇబ్బంది ఉంటే నా కాల్ సెంటరు, నా హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టినాము. ఆల్రెడీ కాల్స్ కూడా వచ్చినాయి. అది కాకుండా ఇండియన్ పీపుల్ ఫోరం ఏదైతే ఉందో, మనకు అనుబంధంగా పనిచేస్తుందో బీజేపీకి, వాళ్ళు గల్ఫ్ దేశాలు మొత్తం కూడా వాళ్ళు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినరు. అది కూడా నేను మీడియాకి, సోషల్ మీడియాలో పెట్టినాను, మీడియాకి ఇచ్చినాను. దయచేసి మీరు లోకల్ గవర్నమెంట్ వాళ్ళ అడ్వైజరీ ఫాలో కండి.
ఏమన్నా ఇబ్బందికరంగా పర్సనల్గా ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ మై హెల్ప్ లైన్ ఆల్సో. IPF is doing a wonderful job. Thank you.